హాయ్ గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్. ప్రముఖ దినపత్రికలు ఏవైతే ఉన్నాయో ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి ఈ 3 పేపర్స్‌లో వచ్చేటువంటి వార్తల్ని మెయిన్ విషయాలు మనం చెప్తూ దానిపైన విశ్లేషణ చేసేటువంటి ఇది మనం చేస్తూ ఉన్నాం కదా! ఈరోజు కూడా పేపర్స్‌లో వచ్చేటువంటి విషయాలపైన మనం విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. సో, ముందుగా చూసిన వాళ్ళు చాలామంది ఏంటంటే ఏదైనా కామన్‌గా ఏంటంటే ఈనాడైనా, ఆంధ్రజ్యోతి అయినా లేదా సాక్షి అయినా. సాక్షి ఏంటంటే ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ గారి బొమ్మ వేసుకొని మరి కూడా చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చాలా క్లియర్‌గా ఉన్నారు. సో, అందులో మనం ఏంటంటే సాక్షి పేపర్ కాదు, సాక్షి పేపర్ ఇది అని చెప్పేసి అనేది కాదు. నేను ప్రతి నాయకుడిని, ప్రతి పేపర్‌ని, ప్రతి వ్యవస్థని గౌరవించేలాంటి ఇదే ఉంటుంది ఖచ్చితంగా. సో, అందువల్ల ఏంటంటే సాక్షి పేపరు కాదు, సాక్షి పేపర్ ఏం కాదు. సాక్షి పేపర్‌కి సంబంధించి, సాక్షికి సంబంధించి కూడా చాలామంది అభిమానులు ఉంటారు కదా! సో, మనం ఇక్కడ ఏంటంటే ఒక న్యూట్రల్ ప్లాట్‌ఫార్మ్‌గా ఉండేటువంటి సందర్భంలో ప్రతి దాన్ని కూడా మనం గౌరవిస్తాం. సో, ఆ విధంగా నేనేంటంటే ఎందుకు అంటే సాక్షిలో ఏమొస్తది? సాక్షిలో అంత ఇది రాస్తారు. సాక్షి ఒక వేస్ట్ పేపర్ అని చెప్పేసి అలా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కొంతమంది నాకు పర్సనల్‌గా కొంతమంది ఇచ్చేసినప్పుడు కాదు అలా. ఈనాడైనా, ఆంధ్రజ్యోతి అయినా, సాక్షి అయినా సరే మనం ఒక న్యూట్రల్ ప్లాట్‌ఫార్మ్‌గా చెప్పినప్పుడు ఏంటి అనే విషయం వాస్తవం ఏంటి అనేది చెప్పే ప్రయత్నం అలాగే కొంత అనలైజ్. ఇది ఏది వాస్తవం, ఏది కాదు. ఇప్పుడు ఈరోజు గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ గురించి నిన్న ఓపెన్ చేశారు కదా! ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. సో, దానికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందనేది వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సాక్షిలో హైలైట్ చేసుకుంటూ వచ్చారు. అదే సాక్షి పేపర్ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న పార్టీకి ఉన్న ఒకే ఒక పేపర్ సాక్షి టీవీ, సాక్షి పేపర్. సో, వాళ్ళైతే క్లియర్‌గా ఉన్నారు కదా! వైఎస్ఆర్ గారి బొమ్మ వేసుకొని ఉన్నారు కాబట్టి ఇంక దానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి ఏంటంటే ఒక ఇదని చెప్తూ కానీ కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేటువంటి విషయాలు మనం చూస్తా ఉన్నాం. సరే ఉన్న విషయాలు ఏంటనేది ఒకసారి మనం జస్ట్ చెప్పుకుందాం. మొదటగా ఈనాడుకి సంబంధించి ఏంటంటే మీరు బతకాలి బ్రో అంటూ ఒక ఇదేశారు. ఒత్తిళ్ళు, మానసిక సమస్యలతో వైద్య విద్యార్థుల మరణాలు, ఎంతో మందిలో ఆత్మహత్యల ఆలోచనలు, పరిష్కారానికి ప్రభుత్వ కార్యాచరణ, మొదటి ఏడాది వారికి ప్రత్యేక శిక్షణలు. వారు వైద్య విద్యార్థులు. చదువు పూర్తి చేస్తే వైద్యులై అనారోగ్యాన్ని పారదోలతారు. ఎంతోమంది ప్రాణాలను నిలబెడతారు. ఎన్నో కుటుంబాలు వెలుగు నింపే దేవుళ్ళు అవుతారు. వైద్య విద్య ఎవరైతే ఉంటారు కదా మెడికోస్, వాళ్ళకి సంబంధించి చాలా మందిలో ఇలా సూసైడ్ అటెంప్ట్స్ చేసుకునేటువంటి ఆలోచనలు వస్తున్నాయంట. సో, దానికి సంబంధించి ఒక ప్రత్యేక డ్రైవ్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుందనమాట. మంచిదే. అలాగే గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా ఏపీ. హరిత ఇంధనం అనగానే కాకినాడ గురించి ప్రస్తావించే రోజొస్తుంది. 2027 జూన్‌కు 5,00,000 టన్నుల ఎగుమతి. త్వరలోనే హోప్ ఐలాండ్ నుంచి ఉపగ్రహ ప్రయోగం. ఏఎం గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ శంకుస్థాపనలో సీఎం చంద్రబాబు నాయుడు గారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా మారబోతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. భవిష్యత్తులో గ్రీన్ ఎనర్జీ అంటే ప్రపంచమంతా కాకినాడ గురించి చర్చించుకుంటారని చెప్పారు. 2025 జనవరి 6న గ్రీన్ అమ్మోనియాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చామని, వచ్చే ఏడాది జూన్ నాటికి కాకినాడ నుంచి 5,00,000 టన్నుల ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తామనే నమ్మకం తనకుందన్నారు. ఇలా దాని గురించి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ గురించి ఒక ఇది వేసుకుంటూ వచ్చారు. అలాగే మనకు అధునాతన రైళ్లు. ఒకనాటి కలలన్నీ సాకారం అవుతున్నాయి. ఆధునిక భారత్లో ఇదో పెద్ద అడుగు. వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభోత్సవంలో మోదీ. బెంగాల్కు చొరబాట్లే అసలు సవాల్ అని వ్యాఖ్య. ఇది చేసుకుంటూ వచ్చారనమాట. నెక్స్ట్ మద్యం కుంభకోణం కేసులో విజయసాయిరెడ్డికి ఈడీ పిలుపు. 22న విచారణకు హాజరు కావాలని నోటీసు. వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న విచారణకు హాజరు కావాలని పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి గత ఏడాది మే నెలలోనే ఈడీ మనీ లాండరింగ్ చట్టం కింద అభియోగాలతో ఈసీఐఆర్ ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కేసు నమోదు చేసింది. ఇందులో 33 మందిని నిందితులుగా చేర్చింది. ఇలా మద్యం కుంభకోణం కేసులో విజయసాయిరెడ్డి గారికి ఈడీ పిలుపు అని చెప్పేసి నాకు ఇది వేశారనమాట. అలాగే విశాఖలో బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ కార్యాలయం. కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు. కేంద్ర ప్రభుత్వం విశాఖలో బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తుంది. విశాఖలో పోర్టులు, విమానాశ్రయం ఉండడంతో దేశ విదేశాల నుంచి ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఎగుమతులు, దిగుమతులు గతంలో కన్నా బాగా పెరిగాయి. భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఇవి మరింత ఊపందుకొని ఉన్నాయి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇమిగ్రేషన్ సేవలకు ప్రత్యేక కార్యాలయం అవసరం కానుంది. దీంతో కేంద్ర హోంశాఖ విశాఖ నగరం మారిపాల సమీపంలో విఎంఆర్డీఏకి చెందిన ఓజోన్ వ్యాలీలో అనే లేఅవుట్లో కార్యాలయం ఏర్పాటు చేయడానికి సన్నాయత్తం కాబోతుందన్నమాట. విశాఖ అనేది అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే సమయంలో అయినా కానీ ఇప్పుడైనా కానీ విశాఖ అనేది
మన ఆంధ్రప్రదేశ్కి ఒక తలమానికం, ఒక ఎకనామిక్ గ్రోత్ ఉన్నటువంటి ఒక మంచి ఏరియా విశాఖపట్నం. సో ఇక్కడ ఎవరున్నా కానీ విశాఖపట్నం అనేది ఆ నాయకులకు ఒక మణిహారం అనేది చెప్పొచ్చు. అలాగే జాతీయ రహదారుల యోగం ఎప్పుడు? కేంద్రం వద్ద 31 R&B రోడ్ల ప్రతిపాదనలు, 4.5 ఏళ్లుగా ఒక్క రోడ్డుకు ఎన్హెచ్ భాగ్యం లేదు. ఆ రోడ్లు జాతీయ రహదారులు అయితే మారనున్న రూపురేఖలు, ప్రమాదాలు తగ్గించేలా విస్తరణ, బైపాస్ నిర్మాణానికి వీలు అంటూ ఒక దాన్ని మొదటి పేజ్లో హైలైట్ చేశారు ఈనాడు. అలాగే గ్రీన్ హైడ్రోజన్ హబ్గా ఏపీలో విద్యుత్ రంగంలో సంస్కరణలు తెచ్చిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. 2014లో గ్రీన్ ఎనర్జీకి, 2025లో గ్రీన్ హైడ్రోజన్కు, గ్రీన్ అమ్మోనియాకు నాంది పలికాం. సాంకేతికతకు సమగ్రంగా ఉపయోగించడం వలన ఈ ఏడాది యూనిట్ ప్రొక్యూర్మెంట్ ధర 5.19 ఉంటే 4.20కి తగ్గించాం. 3 ఏళ్లలో మరో 1.19 మేర తగ్గించే పనిలో ఉన్నామని చెప్తూ ఉన్నారు. అలాగే 20 పోర్టులు రాబోతున్నాయంట. రాష్ట్రంలో ఉన్నట్లు 1000 కిలోమీటర్ల తీరం మరెక్కడా లేదు. హబ్ అండ్ స్పోక్ మోడల్లో 20 పోర్టులు రానున్నాయి. సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్కు ఏఎం గ్రీన్ కో వెలుగునివ్వనుంది. ప్రపంచం మొత్తం బొగ్గు, చమురు, సహజవాయువు లాంటి సంప్రదాయ ఇంధనాలపై ఆధారపడ్డాయి. దీనివల్ల అభివృద్ధి జరిగిన పర్యావరణానికి ముప్పు వాటిల్లింది. ఈ విషయంలో యూరప్ స్పష్టమైన నిర్ణయాలు తీసుకోగా దానికి అనుగుణంగా ప్రధాని మోదీ స్పందించి దేశంలో 500 గిగావాట్ గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి నిర్ణయించారు. రాష్ట్రంలో 160 గిగావాట్ల ఉత్పత్తి చేస్తున్నాం. ఇదండి. నెక్స్ట్, నాడు ఎన్టీఆర్ హామీ ఇచ్చి నెరవేర్చారంట. ఎన్టీ రామారావు 1982-83లో రాష్ట్రంలో పర్యటిస్తున్నప్పుడంట ఎరువుల కర్మాగారం ఏర్పాటు చేయాలని డిమాండ్ వచ్చింది. నాగార్జున ఫెర్టిలైజర్ ఏర్పాటుకు హామీ ఇవ్వడంతో ఇక్కడ ఏర్పాటైంది. అప్పుడు గ్రే అమ్మోనియా ఉత్పత్తి చేసిన ప్రాంతంలోనే ఇప్పుడు గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి చేసి ప్రపంచ దేశాలకు పంపించేందుకు సిద్ధమవుతోందని వీళ్ళు ఇక్కడ చెప్తూ ఉన్నారన్నమాట. అలాగే పర్యావరణాన్ని కాపాడుకుంటూ అభివృద్ధి పరుగులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఇక్కడ మద్యం కుంభకోణం కేసులో ఏదైతే ఉందో, మద్యం కుంభకోణం కేసులో విజయసాయిరెడ్డికి ఈడీ పిలుపు ఉంది కదా. దీనిలో ఏం లేదంటే మెయిన్ ఏంటంటే ఇందులో వీళ్ళు ప్రస్తావించుకుంటూ వచ్చిన విషయం ఏంటంటే అంతిమ లబ్ధిదారు ఎవరు అంటే, ఒక సంవత్సరం ముందుకు వెళ్తే మనం ఇదే కుంభకోణం జరిగింది 3,500 కోట్లు అని చెప్పేసి అని ఒక ఈడీ ఇచ్చేసింది కదా. చాలామంది మిథున్ రెడ్డి గారిని, అక్కడ కేశరెడ్డి, ఇలా చాలామందిని అరెస్ట్ చేసుకుంటూ వచ్చినటువంటి సందర్భం చూసాం కదా. ఎవరిని అరెస్ట్ చేసే సందర్భంలో కూడా అంతిమ లబ్ధిదారు ఎవరు మనం చూసాం. ఆ అంతిమ లబ్ధిదారు కోసమే మళ్ళీ ఇప్పుడు ఇదంతా వచ్చినట్టుంది. సో ఇప్పుడు మరి ఏం తేలుతుందో చూడాలి. వివాదరహితంగా నల్లమల సాగర్ కేంద్రం అనుమతులు తీసుకోవడమే కాదు, తెలంగాణతోనూ సంప్రదించాలి. మంత్రులు, అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ చేశారన్నమాట దీనికి సంబంధించి. అలాగే ఏం గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్ క్లీన్ ఎనర్జీ ఉత్పత్తిలో కీలక ముందడుగు అంటూ లోకేష్ గారి స్టేట్మెంట్. ట్రంప్ ఓ నేరస్తుడు, ఇరాన్లో ఆందోళనలకు ఆయన మద్దతు, ఎవరిని వదిలిపెట్టం, సుప్రీం లీడర్ ఖమేనీ స్పష్టీకరణ అంటూ లోపటి పేజీల్లో ఒక వార్త. నెక్స్ట్, పెట్టుబడుల కోసం దావోస్కు చంద్రబాబు గారు వెళ్ళబోతున్నారనేది ఒక వార్త. నేటి నుంచి 4 రోజుల పర్యటన. ఈ నెల 19 నుంచి 22 వరకు అక్కడే జరిగే ప్రపంచ ఆర్థిక సంస్థ సదస్సులో పాల్గొంటారు. దిగ్గజ పారిశ్రామికవేత్తలు, ప్రముఖ సంస్థల సీఈఓలు, వివిధ దేశాల ప్రతినిధులతో చంద్రబాబు సమావేశం అవుతారు. మొత్తంగా దావోస్లో 36 కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ప్రభుత్వాల మధ్య జరిగే 3 సమావేశాలు, పారిశ్రామికవేత్తలతో జరిగే 16 ముఖాముఖి సమావేశాలకు హాజరవుతారు. 9 రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా ఉంటాయనేది చెప్తూ ఉన్నారు. అలాగే ఏఐ మూమెంట్ ట్రాన్స్ఫార్మింగ్ గ్లోబల్ ఎకానమీ సదస్సులో ముఖ్య వక్తగా చంద్రబాబు. దావోస్లో సిద్ధమైన ఏపీ లాంచ్. ఇంతకుముందు వెళ్ళారు కదా, మళ్ళీ ఇప్పుడు కూడా వెళ్తున్నారు చంద్రబాబు గారు. పెట్టుబడులు తీసుకురావడం కోసం దావోస్ వెళ్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అనేది ఈ వార్త. అలాగే రిజిస్ట్రేషన్ రోజే మ్యూటేషన్. 9 నెలల్లో 23,000 ఆస్తుల్లో యజమానుల పేర్లు మార్పు, ఆటోమేటిక్ విధానంతో ప్రజలకు తప్పిన అవస్థలు, నగరపాలక కార్యాలయాలకు వెళ్లకుండానే మ్యూటేషన్ పూర్తి అంటూ హైలైట్ చేసుకుంటూ వచ్చారు. మరి క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏంటనేది చూడాలి. అరకులోయలో
3.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత. లాస్ట్ పేజ్లో అడవుల్లో దాడులు పెరగడంతో బయటకు వచ్చామంట. అడవుల్లో దాడులు పెరిగిపోవడంతో బయటకు వచ్చామనేది మావోయిస్టులు ఎవరైతే కస్టడీలో వెల్లడించారంట. మావోయిస్టులు కస్టడీలోకి ఉన్నారు కదా, ఆ మావోయిస్టులు ఏంటంటే అడవుల్లో దాడులు పెరగడం వలన బయటకు వచ్చేసాం అని చెప్తూ ఉన్నారు. నెక్స్ట్, తెలుగుదేశం పార్టీ కార్యకర్త హత్యోదంతంలో 11 మంది వైకాపా వర్గీయులపై కేసు. అల్లపూడిలో కత్తులు, రాళ్ళు, బ్లేడులతో రెచ్చిపోయిన ఆ పార్టీ మోకులు. A1గా వైకాపా నాయకుడు చిన్నబాబు. ఈ హత్య రాజకీయాలండి స్వామి. హత్యలు చేసుకోవటం ఆలోచించాలి. నెక్స్ట్, అనంత్ ఎమ్మెల్యే అక్రమాలపై విచారణకు డిమాండ్. దీని గురించి ఒక వీడియో చేశానండి నేను. ఏదైతే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ఉన్నారో, ఇంతకుముందు కూడా ఆయన మాట్లాడిన విషయాలు ఉన్నాయి, ఇప్పుడు కూడా చాలా విషయాల్లో ఆయన చేస్తూ ఉన్నారు. సో అదే విషయాన్ని మనం ఒక వీడియో కూడా చేశాను నిన్న, చూడండి, ఉంటుంది. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారికి సంబంధించినటువంటి ఒక వీడియో. మహిళలపైన మాట్లాడే మాటలు కానీ, ఆయన దౌర్జన్యాలు ఇవేం చెప్పేసి అని రకరకాల వార్తా మాధ్యమాలు వచ్చే విషయాన్ని మనం ఒక విశ్లేషణ రూపంలో దానికి సంబంధించి ఒక వీడియో నేను చేశాను, చూడండి. ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఈరోజు పేపర్లో లాస్ట్ పేజ్లో, ఈనాడులో అనంత్ ఎమ్మెల్యే అక్రమాలపై విచారణకు డిమాండ్. ఎస్పీ కార్యాలయం ఎదుట సిపిఐ ఆందోళన. ఇది చేశారు కదా, ఏదైతే ఎస్పీ కార్యం ఇది వీళ్ళు ధర్నా చేస్తున్నారు సిపిఐలో. దీనికి సంబంధించి ఏంటంటే ఈ దగ్గుపాటి ప్రసాద్ గారు, నగరవాసులకు పరిచయం లేకున్నా తెలుగుదేశం పార్టీ చంద్రబాబుపై విశ్వాసంతో జనం ఓట్లేసి గెలిపించారు. ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి ఆయన ప్రవర్తన ప్రజలను నిరాశపరిచేలా ఉంది. తన అనుచరుడు గంగారాం సాయంతో ఎమ్మెల్యే మాఫియా తరహాలో వ్యవహరిస్తున్నారు. హోటల్లో గదులు ఇవ్వకపోయినా బెదిరిస్తున్నారు. ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జాలకు దిగుతున్నారు. సొంత పార్టీ మహిళా నాయకురాలకు చెందిన ఆస్తినే ఆక్రమించారని ఆరోపించారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ జగదీష్కు వినతిపత్రం అందజేశారు సిపిఐ నాయకులు రమణయ్య. ఈనాడు పేపర్లోనే టీడీపీ పార్టీ ఎమ్మెల్యేకి చెందినటువంటి అనంతపురం ఎమ్మెల్యే సంబంధించినటువంటి వార్తని లాస్ట్ దీనిలో రాసుకుంటూ వచ్చారన్నమాట. ఎమ్మెల్యే భావమరిది గురించి మాట్లాడతావా? బాధితురాల భర్తపై బూతులతో విరుచుకుపడిన దగ్గుపాటి. ఆ ఎమ్మెల్యే గురించి ఇంకొక ఇదనమాట. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, అనంతపురం ఎమ్మెల్యే. మరి దీనిపైన చర్యలు ఉంటాయా లేదా ఏంటి అనేది మనం ఒక వీడియో చేస్తాంగా. చంద్రబాబు గారు, సీఎం గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, లోకేష్ గారు కానీ మహిళలపైన మాట్లాడితే అదే లాస్ట్ రోజు ఖబర్దార్ అంటూ వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు. మరి ఈ ఎమ్మెల్యే పైన చర్యలు తీసుకుంటారా లేదా? ఇక్కడ ఒక మహిళా డాక్టర్ సంబంధించినటువంటి దీనిపైన ఆయన మాట్లాడే మాటలు పెద్ద ఎత్తున ఆడియో వైరల్ అవుతూ ఉన్న ఇదండి. నెక్స్ట్, పరీక్ష నెట్టేసి చేతులు ఎత్తేసి కథలని ఆర్సెట్ 2024 ఇంటర్వ్యూలు 2 ఏళ్ళుగా ప్రవేశాలు లేక అయోమయంలో పీజీ విద్యార్థులు అంటూ ఒక దీన్ని లాస్ట్ దీన్ని తీసుకుంటూ వచ్చారు. నెక్స్ట్, క్షమించండి అమ్మ, వేధింపులు తట్టుకోలేక ఇలా చేస్తున్నా అంటూ ఒక 2 పిల్లలకు విషమిచ్చి ఊరేసుకున్న తల్లి. ఘోరం. ఆటో తగిలిందని డ్రైవర్ని కట్టేసి కొట్టేశారంట. ఇదండి ఈనాడు పేపర్కి సంబంధించి. నెక్స్ట్, ఆంధ్రజ్యోతిలోకి వెళ్తే ఇందులో కూడా హైడ్రోజన్ వ్యాలీగా ఏపీ అంటూ రాశారు. సన్ రైజ్ ఏపీలో భాగంగా సోలార్ ఎనర్జీకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. అలాగే పంప్డ్ స్టోరేజ్, విండ్ పవర్కు రాష్ట్రం అనుకూలం. ఈ 3 గ్రీన్ అమ్మోనియం తయారీకి అనుకూలంగా ఉంటాయి. అలాగే దేశంలో మొదటి క్వాంటమ్ కంప్యూటర్ అమరావతిలో రాబోతోంది అనేది. అలాగే పంప్డ్ స్టోరేజ్, విండ్, సోలార్ పవర్కు రాష్ట్రం అనుకూలం. అన్ని రాష్ట్రాలకు వచ్చిన పెట్టుబడుల్లో 25% మనకే. భవిష్యత్తులో యూనిట్ విద్యుత్తు నిన్న కూడా రాశారు కదా, 1.19 తగ్గిస్తాం అనేది. ఈరోజు కూడా మళ్ళీ ఇది రిపీట్ చేసుకొని వచ్చారనమాట. సంపద సృష్టికి ఏపీని మించిన రాష్ట్రం లేదు. కాకినాడలో గ్రీన్ అమ్మోనియా ప్లాంట్లో భారీ యంత్రాలను ప్రారంభించిన చంద్రబాబు, పవన్. గత ప్రభుత్వంలో వేధింపులే. పారిశ్రామికవేత్తలను వైసీపీ నేతలు భయపెట్టారు. సమీక్షల పేరుతో విద్యుత్ ఒప్పందాలు ఆపేశారు. కానీ మా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. గ్రీన్ అమ్మోనియం ఉత్పత్తుల ప్రపంచ పటంలోకి రాష్ట్ర ప్రగతి. డిప్యూటీ సీఎం పవన్. గ్రీన్ ఎనర్జీ రంగంలోకి రాష్ట్రం పరుగులు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు చెప్తున్నటువంటి ఒక స్టేట్మెంట్ చేశారు. అలాగే సాయిరెడ్డికి ఈడీ సమన్లు. 1000 కోట్ల లిక్కర్ స్కామ్లో వైసీపీ మాజీ ఎంపీకి పిలుపు. 22 విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ. ఇప్పటికే విచారించిన సిట్ అధికారులు. స్కామ్ సంగతులు తెలిసిన సాయిరెడ్డి, రాజకేశ్వరరెడ్డి కీలకమని చెప్పారు కదా. కర్త కర్మ క్రియ కూడా రాజకేశ్వరరెడ్డి అని చెప్పేసి అప్పుడు చెప్పిన విషయాన్ని చెప్తున్నారు. అలాగే విజిల్ బ్లోయర్ అవుతానంటూ అభ్యర్థించారంట ఆ రోజు. అదే విజిల్ బ్లోయర్ అవుతానని చెప్పారు కదా, అదే విషయాన్ని హైలైట్ చేశారు. ఆంధ్రజ్యోతిలో సాయిరెడ్డి గారికి సంబంధించినటువంటి లిక్కర్ కేసులో.
బస్సులో పురుషులకు ఉచితం. రేషన్ కార్డు ఉన్న గృహిణులందరికీ ప్రతి నెల 2,000 రూపాయలు. సొంత ఇల్లు లేని పేదలకు నగరాల్లో కాంక్రీట్ ఇల్లు. తమిళనాట అన్నాడీఎంకే ఎన్నికల హామీ. ఇంతవరకు మన రాష్ట్రం, పక్క రాష్ట్రం తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ఉంది కదా! ఇప్పుడు తమిళనాడులో పురుషులకు కూడా ఉచిత బస్సు ఇస్తారంట. ఇక్కడే కొట్టుకుంటున్నారు. మరి అక్కడ ఏం జరుగుతుందో చూడాలి. పురుషులకి కూడా ఇస్తున్నారు అక్కడ. గర్భిణులకు పారాసెటమాల్ సురక్షితమేనంట అనేది ఒక వార్త. పుట్టబోయే పిల్లలకు ఆటిజం ముప్పు లేదు స్పష్టం చేసిన లాన్సెట్ తాజా నివేదిక. ట్రంప్ వ్యాఖ్యలతో చెలరేగిన గందరగోళానికి ముగింపు పలికిన పరిశోధన పత్రం. ఇది ఒక హైలైట్. నాకు పని దొరక్కపోతే ముంచిన భరి. ఈ సంక్రాంతి సంబరాలంటూ పెద్ద ఎత్తున చేశారు కదా, సంబరాలు చేశారు కదా, దీనిలో ముంచిన భరి. జూదంతో జనం జేబులకు గండి. అప్పులు చేసి మరీ కోడి పందాలు. చివరికి నెత్తిన చేతులతో లబోదిబో. చిన్న బొర్రెల నిర్వాహకులకు పెద్ద నష్టం అంట. ముడుపుల డబ్బు తిరిగి రాలేదు. పెద్ద బొర్రెలకు కోట్లలో లాభాలు వచ్చాయంట. కుక్కడ శాస్త్రంతో పందాలు కొట్టిన పొరుగు రాష్ట్రాల వారు అంటూ ఒక వార్త. జీసీసీ హబ్గా విశాఖ. వలసల బెంగాల్కు పెద్ద సమస్య. చెప్పాను కదా, విశాఖ అనేది మన రాష్ట్ర రాజకీయ నాయకులకి ఒక మణిహారం. అది ఎవరున్నా కానీ. సో అది నేనైతే నమ్ముతా. వలసల బెంగాల్కు పెద్ద సమస్య. ఈ పాపం మమతా బెనర్జీదే. చొరబాటుదారులతో బెంగాల్ను నింపేశారు. తరచూ మత ఘర్షణలకు కారణం ఇదే. ముంబై ఫలితమే బెంగాల్లో సాధిస్తాం. బీజేపీ వెంటే జెన్జీ తరం ప్రధాని మోదీ. ఇప్పుడు అక్కడ పశ్చిమ బెంగాల్కి సంబంధించి చూస్తున్నాం కదా, అక్కడ అయిపోయకపోయిన కార్యాలపైన ఆడిపోయిన ఈడీ దాడులు ఇవన్నీ అక్కడ తృణమూల్ కాంగ్రెస్కి బీజేపీకి ఉన్నటువంటి ఒక ఇది అనమాట. ఇది జరుగుతున్నటువంటి విషయం తెలుసు కదా మనకి. బస్సు 12 మందిని పట్టున పెట్టుకున్న పాపం వైసీపీదే. పల్నాడులో రక్తపు టేరులు పారించారు. శవ రాజకీయాలు మానుకోకపోతే శాశ్వత సమాధే. జగన్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని ఎరపతినేని స్టేట్మెంట్ ఇది. పొలాలకు పూర్వోదయం. 29.9 లక్షల ఎకరాలకు జలసిరులు. 14,100 కోట్ల కేంద్ర నిధులతో రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం. 2 ఏళ్లలో పెండింగ్ నిర్మాణాలు పూర్తి. ఉత్తరాంధ్రకు 5,000 కోట్ల కేటాయింపు. కోస్తాంధ్ర జిల్లాల్లో 9,000 కోట్లతో పనులు. కేంద్రానికి నివేదిక పంపనున్న ప్రభుత్వం. వ్యక్తిగత గొడవలు రాజకీయ రంగు పులివారని కుళ్ళు రవీంద్ర గారు చెప్తూ ఉన్నారన్నమాట. ముంచిన బరి చూసాం కదా, ముందు దాన్ని లోపల పేజీల్లో వివరంగా రాసుకొని వచ్చారు. జోదంతో జనం జేబులకు గండి. అప్పులు చేసి మరి కోడి పందాలు చేస్తే మునిగిపోయారంట. ఇదే కదా చాలామంది అనేది. వచ్చేవాడు హ్యాపీ, పోయినవాడు పరిస్థితి అంటే చాలా కుటుంబాలు ఇది అవుతున్నామని చెప్పేసి అనే విషయాలు చాలామంది చెప్పిన విషయమే. అప్పుడు కాల్ చేసిన మనం ఈరోజు చాలా గొప్పగా ఇచ్చేస్తాం. మరి వీళ్ళ పరిస్థితి ఏంటంటే ఆడమని ఎవడు చెప్పాడని అంటారు. సరే, దీనికి సంబంధించి అదనమాట. హద్దులు దాటిన తమిళ జాలర్లు. పులికాట్ సరస్సులో దుందుడుకు చర్యలు. 3 కిలోమీటర్ల మేర ఏపీ పరిధిలోకి చొరబాటు. ప్రశ్నించిన రాష్ట్ర మత్స్యకారులపై దాడులు. జీసీ సబ్గా విశాఖ. నెక్స్ట్, అధికారంలో ఉంటే ఒకలా లేకుంటే మరోలా. జగన్ తాచుపాము బుద్ధి మారకపోవడం దౌర్భాగ్యం అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయినటువంటి ప్రజెంట్ మంత్రిగా ఉన్నారు టీడీపీలో. మంత్రి పార్థసారథి గారు ఇచ్చినటువంటి ఒక మాట, స్టేట్మెంట్. ఆర్టీసీకి జాతీయ స్థాయి అవార్డు గర్వకారణం. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. లాస్ట్ పేజీలో హైడ్రోజన్ వ్యాలీగా ఏపీ. పారిశ్రామిక అనుకూల విధానాల ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యం. వచ్చే 3 ఏళ్లలో సరాసరి యూనిట్ విద్యుత్ కొనుగోలు వ్యయం 1.19 వరకు తగ్గించేందుకు ప్రయత్నిస్తాం. ఇదే విషయాన్ని నిన్న కూడా చెప్పారండి, మళ్ళీ ఇప్పుడు ఈరోజు కూడా చెప్తూ ఉన్నారనమాట. జోగి కుట్ర జనార్దన్ రావు అమలు. మద్యం కేసు, నకిలీ మద్యం కేసు ఉంది కదా, దానికి సంబంధించి ఒక వార్త. రేపు దావోస్కు చంద్రబాబు గారు వెళ్తున్నారన్నమాట. ప్రపంచ ఆర్థిక సదస్సులో దిగ్గజ పారిశ్రామికవేత్తలతో భేటీలు. ఐబిఎం, గూగుల్ క్లౌడ్, ఏపీ మోలార్ మోక్స్ సంస్థ సీఈఓలతో చర్చలు. స్విట్జర్లాండ్, యుఏఈ సహా వివిధ దేశాల ప్రతినిధులతో సమావేశాలు. తొలి రోజు 20 దేశాల ఎన్ఆర్జీలతో తెలుగు డయాస్పోరా కార్యక్రమం. 4 రోజుల పర్యటనలో 36 కార్యక్రమాలు పాల్గొన్న. ఆల్రెడీ ఇంతకుముందు ఈనాడులో ఉన్నదాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. వీళ్ళు కూడా గ్రీన్ ఎనర్జీ రంగంలో రాష్ట్రం పరుగులు పెడుతుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు చెప్తూ ఉన్నారు. ఇదండి ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఇప్పుడు సాక్షికి సంబంధించి రీసర్వే
భూముల రీసర్వేకి సంబంధించి ఒక వార్తని హైలైట్ చేసుకుంటూ వచ్చింది సాక్షి. ఇదే రీసర్వేకి సంబంధించి అప్పుడు ఇప్పుడున్నటువంటి పెద్దలు ఏం మాట్లాడారు, ఈరోజు ఏం చేస్తున్నారనే విషయం అంతకుముందు కూడా చెప్పుకున్నాం కదా మనం. చాలామంది చెప్పారు, మనం కూడా చెప్పుకున్నాం. అదే విషయం రీసర్వేకి సంబంధించిన విషయాన్ని ఈరోజు సాక్షిలో హైలైట్ చేసుకుంటూ వచ్చారు. బాబు యూటర్న్, రీసర్వేపై దొంగాట, భూములు రీసర్వే చేసింది ఎవరు, క్రెడిట్ చోరీ కోసం పాకులాడుతుంది ఎవరు, రీసర్వే పేరుతో భూములు దోచుకుంటున్నారని నాడు దుష్ప్రచారం చేసిన చంద్రబాబు అప్పుడు సర్వేను అడ్డుకొని ఇప్పుడు అదే సర్వే క్రెడిట్ కుట్టేసే యత్నం. జగన్ ప్రభుత్వం చేసిన సర్వే కేంద్రం 400 కోట్లు ఇస్తే అవి తన వల్లే వచ్చాయని చంద్రబాబు ప్రచారం. దేశ చరిత్రలో ఇంత దిక్కుమాలిన ప్రభుత్వం ఉండదంటున్న రెవెన్యూ రంగ నిపుణుడు. రీసర్వేకు అంకురార్పణ చేసి విజయవంతంగా నిర్వహించిన జగన్ ప్రభుత్వం సర్వే కోసం దేశ చరిత్రలో తొలిసారి 15,000 మంది సర్వేయర్ల నియామకం, అత్యాధునిక టెక్నాలజీతో తొలిసారి డ్రోన్లు, రోవర్లు, విమానాల వినియోగం, భూములకు జియో హద్దులు, పట్టాదారు పాస్ పుస్తకాలపై క్యూఆర్ కోడ్లు. వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన సర్వేను రోల్ మోడల్గా తీసుకున్న కేంద్రం దీంతో అధికారంలోకి రాగానే యూటర్న్ తీసుకున్న బాబు రీసర్వే క్రెడిట్ చోరీ చేస్తూ అది తనదిగా చెప్పుకునే ప్రయత్నం. ఇక్కడ ఏంటంటే 2020లో శాశ్వత రక్షణను ప్రారంభిస్తున్న అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటూ ఒక ఫోటోని వేశారన్నమాట. ఇక్కడ ఏంటంటే యాక్చువల్లీ ఈ రీసర్వే అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే స్టార్ట్ అయింది. కానీ అప్పుడు ఇదే రీసర్వేకి సంబంధించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో జగన్మోహన్ రెడ్డి మీ భూములు కాజేస్తూ ఉన్నాడు, జాగ్రత్త అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన మాట కూడా వాస్తవమే. సో అలాగే ఇదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయే దానిలో, ఘోరంగా ఓటమి చెందే దానిలో మెజారిటీ పర్సంటేజ్ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇప్పుడు రీసర్వే అంటున్నారు కదా, ఇదే రీసర్వేకి సంబంధించినటువంటి విషయం ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమికి ప్రధాన కారణం. ఎందుకంటే చిన్న చితక వాళ్ళందరూ కూడా, అంటే భూమి అంటే ఒక ఎమోషన్ ఉంటుంది కదా, ఒక సెంటు ఉన్నోడైనా 2 సెంట్లు ఉన్నోడైనా ఒక ఎకరం ఉన్నోడైనా వాళ్ళకి ఏంటంటే ఒక ఎమోషన్ ఉంటుంది. సో మన భూమి లాక్కుంటూ వెళ్ళిపోతారు. అలాగే వీళ్ళు అప్పుడు చేసింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పట్టాదారు పాస్ పుస్తకాలపైన ఒక తన ఫోటో వేసేటువంటి ఇది చూశారు. సో దాన్ని ఆ రోజు పెద్ద ఎత్తున వ్యతిరేకించడం, అలాగే వీళ్ళు ఏదైతే ప్రచారం జరిగిందో ఆ ప్రచారం ప్రతి ఒక్కరు కూడా అరే ఇది లేదు జగన్మోహన్ రెడ్డి అంటే ప్రభుత్వం ఇలా చేస్తే ఎవరేం చేయలేరు కదా, ప్రభుత్వం అలా చేస్తుందని చెప్పేసి అన్నటువంటి ప్రచారం ఆ రోజు పెద్ద ఎత్తున జరిగింది. సో దాన్ని ప్రజలు గట్టిగా నమ్మారు. మామూలు సాధారణ వ్యక్తులే కాదండి, కొంచెం అవగాహన ఉండేటువంటి వాళ్ళు కూడా భయపడే పరిస్థితి ఆ రోజు చూసాం మనం. దానికి ఒక బలం చేకూర్చేలా పట్టాదారు పాస్ పుస్తకాలపైన జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉండడం అనేది దానికి బలం చేకూర్చింది. ఆ ఫోటో ఆలోచన అనేది తప్పని చాలామంది ఇది సరే అది జరిగింది. సో దానికి సంబంధించి ఈరోజు సర్వే గురించి ఒక పెద్ద ఎత్తున వీళ్ళు హైలైట్ చేసుకుంటూ వచ్చారనమాట. తీరని యూరియా అప్పుడు తిప్పలు చాలా మట్టుగా ధర్నాలు చేశారు. దానికి సంబంధించి యూరియా తిప్పలు ఇంకా ఉన్నాయనేది ఇప్పుడు వార్త. అలాగే కీర్తి చోర నారా మరో చోరీ, కాకినాడ గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్ కూడా తన ఘనతేనంటూ డప్పు. కాకినాడలో ఈ ప్లాంట్ ఏర్పాటుకు వైఎస్ జగన్ హయాంలో 2023లో యూనిపెర్తో గ్రీన్కో ఒప్పందం. ఇండియా ఎనర్జీ వీక్ సందర్భంగా అప్పటి కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి సమక్షంలో ఒప్పందం. తర్వాత 2023లోని విశాఖ జీబీఎస్లో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న గ్రీన్కో వాస్తవాలను దాచిపెట్టి ఈ ఒప్పందాన్ని తన ఖాతాలో వేసుకున్న బాబు సర్కార్. ఇదండి ఇప్పుడు ఈ క్రెడిట్ చోరీ అనేటువంటి ఒక ఇది చాలా పెద్ద ఎత్తున ఈ మధ్యన నడుస్తుంది కదా, వీళ్ళు ఇదేంటో అర్థం కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా సోషల్ మీడియా బలంగా ఉండేదండి 2019 ముందు. 19 నుంచి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే సోషల్ మీడియాలో యాక్టివ్గా పార్టీకి అభిమానించి పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళని పట్టించుకోకపోవడంతో వాళ్ళకి వచ్చిన పరిస్థితి. సో ఈరోజు అంటే ఈనాడు చూస్తే ఏంటి, ఆంధ్రజ్యోతి చూస్తే ఏంటి, సాక్షి చూస్తే ఏంటి అని ప్రతి ఒక్కరు తెలుసు. అదే ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కొంచెం అంటే ఒక ఆలోచనగా ఒక న్యూట్రల్ ప్లాట్ఫామ్గా ఉండి చెప్పేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. సో అటువంటి వాళ్ళని గుర్తించే దానిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకపడింది. సో దానికి కారణం అదే. ఆ రోజు చెప్పుకోలేకపోయి ఈరోజు మేము చేసామని చెప్తూ ఉన్నారు. ఈరోజు చూసాం కదా ఈనాడులో కానీ ఆంధ్రజ్యోతిలో కానీ హైలైట్ చేసుకుంటూ వచ్చిన విషయాన్ని, దీనిలో కూడా క్రెడిట్ చోరీ అని చెప్పేసి అని ఒక వార్తని సాక్షి హైలైట్ చేసిన విషయాన్ని చెప్తున్నాను. సర్వేరాలపై నవరత్నాల లోగో వేస్తే రాజకీయ లబ్ధి కోసం నాడు బాబు దుష్ప్రచారం చేశారు. సీఎంఓ నుంచి పంచాయతీ కార్యాలయం వరకు అన్ని చోట్ల ఈ లోగోతో ఫోటో, దాన్నే
సర్వేరాలపై వాటర్ మార్కింగ్ ముద్రిస్తే తప్పంటూ విషప్రచారం చేశారు. సర్వే చేయకముందు, చేసిన తర్వాత పరిస్థితి తెలిసేందుకే ఫోటో ముద్రణ అంటూ ఇప్పుడు మళ్ళీ రాశారండి. ఇప్పుడు పింఛన్ల పంపిణీ పాంప్లెట్లపై చంద్రబాబు ఫోటో ఉండడం లేదా అంటూ ఒక ఇది రాశారు. అలాగే అప్పుడు ఈ రీసర్వే పైన ఈనాడు పేపర్లో వచ్చేటువంటి ఆర్టికల్ని వీళ్ళు ఒక ఇచ్చేసి వేశారండి. అది ఆర్టికల్ ఏంటంటే చదివినిపిస్తుంది చూడండి. మీ భూమి మీది కాదు అంటూ అప్పుడు ఈనాడులో ఒక పెద్ద ఎత్తున బ్యానర్ ఆర్టికల్ వచ్చింది. దాన్ని చెప్పి ఇందులో పెట్టారు వీళ్ళు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ముసుగులో స్థిరాస్తులను దోచుకునే కుట్ర, చిన్న సన్నకారు రైతులు, నిరక్షరాస్యులు, ఊరికి భూమికి దూరంగా ఉండేవారు తొలి బాధితులు. అప్రమత్తంగా లేకపోతే ఎవరు ఆస్తులైనా ఆవిరే అంటూ ఒక వార్తను ప్రశ్నించుకుంటూ వచ్చిన విషయాన్ని అంటే ఈనాడు ఆర్టికల్ని ఇప్పుడు ఇందులో రాశారు వీళ్ళు. జగన్ హయాంలో జరిగిన రీసర్వే హైలైట్స్. జగన్ హయాంలో రీసర్వే అయితే జరిగింది. సో దానిలో నెగిటివ్స్, పాజిటివ్స్ అది ఆల్రెడీ చాలామంది చెప్పారు. రీసర్వే ప్రారంభం ఇప్పుడు 2020 డిసెంబర్ 21. అలాగే డ్రోన్ ఏరియల్ సర్వేతో కొలిచిన విస్తీర్ణం 1.26 లక్షల చదరపు కిలోమీటర్లు, 2.23 కోట్ల ఎకరాలు. అన్ని దశలు రీసర్వే పూర్తయిన డిజిటల్ రికార్డులు తయారైన గ్రామాలు 6,800. మొత్తం సర్వే నెంబర్లు 2.47 కోట్లు. సర్వే పూర్తయిన గ్రామాల్లో సర్వే నెంబర్ల స్థానంలో కొత్తగా జారీ చేసిన ఎల్సీఎం నెంబర్లు 86,80,246. 4,500 సర్వే బృందాలు, 1000 కోట్ల వ్యయం. సర్వేలో భాగంగా చేసిన మ్యూటేషన్లు 10 లక్షలు, సబ్ డివిజన్లు 14 లక్షలు అంటూ ఇలా మొత్తం డీటెయిల్గా ఈ రీసర్వే పైన ఇది ఒక ఆర్టికల్లో ఒక వివరణ మొత్తం రాసుకుంటూ వచ్చింది సాక్షి పేపర్లో. మీ భూమి మీది కాదు అంటూ అప్పుడు చేసిన రీసర్వే దేశంలో ఇది. రీసర్వేలో దేశంలోని ఏపీ మొదటి స్థానం. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఇది క్లిక్ చేశారు. సచివాలయంలో రిజిస్ట్రేషన్ నిలిపేసిన చంద్రబాబు. జగన్ హయాంలో క్యూఆర్ కోడ్, జియో హద్దులు, సర్వేరాలపై ముద్రించిన లోగోపై తప్పుడు ప్రచారం. అప్పుడు అడ్డుకుని ఇప్పుడు తనదేనని జగన్ చేసిన దాన్నే మళ్ళీ చేస్తూ తనదిగా ప్రచారం చేస్తున్నారు. ఇంత చేసి చెప్పుకోలేకపోయారని చెప్తున్నారన్నమాట. అలాగే కీర్తిచోర నారా మరో చోరీలో ఇక్కడ వాస్తవం దాచిపెట్టి ఈ ఒప్పందాన్ని తన ఖాతాలో వేసుకున్న బాబు సర్కారు. కేంద్రం కంటే ముందుగానే సొంత పాలసీని కూడా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రూపొందించారనేది ఒక వార్తను హైలైట్ చేశారు. అలాగే అప్పుడు జరిగిన ఒప్పందం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఒక ఇది చూపిస్తున్న ఒక ఫోటో వేసుకుంటూ వచ్చారన్నమాట. నెక్స్ట్ గ్రీన్ ప్రాజెక్టులకు వైఎస్ జగన్ రెడ్ కార్పెట్. జగన్ తెచ్చిన కంపెనీలతో మళ్ళీ ఒప్పందాలు కుదుర్చుకుంటూ చంద్రబాబు క్రెడిట్ చోరీ. గత ప్రభుత్వంలోనే క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీలో బేష్ అనిపించుకున్న ఏపీ. ఇదే విషయాన్ని ఇక్కడ అప్పుడు ఎవరైతే ఉన్నారో దానికి సీఈఓ ఎవరో ఉంటారు కదా. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఒప్పందంపై నాటి సీఎం వైఎస్ జగన్తో భేటీ అనంతరం రెన్యూ పవర్ చైర్మన్ సీఈఓ సుమంత్ సిన్హా స్పందన ఇది అంటూ తను చేసిన ట్వీట్ని ఇందులో హైలైట్ చేసి రాసుకుంటూ వచ్చారు. అదేంటంటే ఏ ఫేవరబుల్ బిజినెస్ ఎన్వైర్న్మెంట్ విత్ ఏ ఫోకస్ ఆన్ అట్రాక్టింగ్ ఇన్వెస్ట్మెంట్స్, promoting entrepreneurship and creating job opportunities, Andhra Pradesh offers several advantages to investors. The state has a vision to make itself a gateway so Southeast Asia by 2050 and emerge as preferred global destination for investments. Thank you, Chief Minister Y.S. Jagan Mohan Reddy, for a productive discussion yesterday at the Curtain రైజర్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ అంటూ ఆ రోజు ఉన్నటువంటి ఒక దీన్ని సాక్షిలో రాశారండి. ఇప్పుడు ఏదైతే ఈనాడులో, ఆంధ్రజ్యోతిలో నిన్నటి నుంచి కూడా దీన్ని హైలైట్ చేస్తూ ఉన్న విషయాన్ని దానిపైన ఒక వివరణగాను మేము ఉన్నాము కదా, ఆ రోజు మేము తీసుకొచ్చిన దాన్ని ఇచ్చేసారని చెప్తున్నాను. ఈ క్రెడిట్ చోరీలు అనేది జరుగుతుంది. దీనిపైన అయితే ఇంకొక డిస్కషన్స్ చాలా ఉంటాయి. ఇది ఆ రోజు తీసుకొచ్చినటువంటి విషయాన్ని క్లియర్గా వీళ్ళు ఒక పేపర్లో రాసుకుంటూ వచ్చారనమాట. దావోస్కు సీఎం చంద్రబాబు అంటూ కూడా ఒక ఇది రాశారు. సాల్మన్ హత్యపై బగ్గుమన్న దళితులు. సో దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంది. సో దీనికి సంబంధించి చూసిన గరపతినేని గారు, కుల రవీంద్ర గారు కూడా అక్కడ చేసినటువంటి వివరణ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కుల రాజకీయాలు చేస్తుందని చెప్పేసి. కేంద్రం ఇచ్చిన నిధులపై దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చేయండి అంటూ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి డిమాండ్ చేస్తున్నారన్నమాట. వెనిజులా అధ్యక్షురాలిపై ఏళ్లుగా అమెరికా నిఘా పెట్టిందనేది ఒక వార్త. అమాత్య చీ ఇవేం పాడు పనులు. సంక్రాంతి వేడుకలో మంత్రి వాసంశెట్టి సుభాష్ ఛాన్సులు. ఈ మంత్రి గారు వాసంశెట్టి సుభాష్ గారికి తెలుగుదేశం పార్టీ అనేది వారి ప్రభుత్వంలోనే యాక్చువల్గా ఏంటంటే ఒక యువ మంత్రి. తను చాలా విషయాల్లో చాలా ఎప్పుడు చూస్తున్నా ఒక వివాదాలు ఉండడం అనేది చూస్తూ ఉన్నారు వాసంశెట్టి సుభాష్ గారు. దానికి సంబంధించి వాసంశెట్టి సుభాష్ బహిరంగంగా డ్యాన్స్ చేసే వీడియో కోసం క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి అని చెప్పేసి క్యూఆర్ కోడ్ని కూడా ఇచ్చారు. అండి చంద్రగిరి పోలీసులు ఓవర్ యాక్షన్ అంటూ రాశారు. మెడికల్ కాలేజీలకు నిధులుండవు. ఎన్టీఆర్ విగ్రహానికి 1700 కోట్ల. కార్పొరేషన్ రుణాల పరిస్థితి ఏమిటి? కూటమి ప్రభుత్వం జన సైనికులు ఒరిగింది ఏమీ లేదు. అమరావతి మునిగిపోయే ప్లేస్, అక్కడికి ఒక్క పరిశ్రమ రాదు. వైజాగ్ గ్రోత్ ఇంజిన్ అంటున్నారు. ఆంధ్రాలో రోడ్లన్నీ గోతులమయం. సోషల్ మీడియా వచ్చింది, ఎల్లో మీడియాను జనం నమ్మరు. పోలవరం జనసేన నాయకుడు బల్లె మురళి సెల్ఫీ వీడియోలు వైరల్. ఇదండి ఇప్పుడు అమరావతిలో ఎన్టీఆర్ గారి విగ్రహానికి 1700 కోట్లు పైబడి ఖర్చు చేసేటువంటి ఒక ఇది ఉంది కదా, దాని గురించి జనసేన పార్టీకి చెందినటువంటి ఒక నేత ఇచ్చినటువంటి విషయాన్ని వీళ్ళు హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ఇది ఓవరాల్గా దీనికి సంబంధించి ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షికి సంబంధించినటువంటి విషయాలు, వచ్చేటువంటి వార్తలు, విశ్లేషణలు చేసాం ఈరోజు. ఇందులో వీళ్ళు కూడా వేశారండి. అనంతపురం ఎమ్మెల్యే చెప్పుతో కొడతా లా కొడక, నువ్వు ఎమ్మెల్యేని చూసావా, ఎమ్మెల్యే బామర్ది గురించి చూసావా అంటూ వీళ్ళు కూడా రాసుకుంటూ వచ్చారు. సో దీని గురించి వీడియో చేశాను, చూడండి. టీడీపీ ఎమ్మెల్యే, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి గారు చేసిన ఇది గురించి ఒక వీడియో చేశాను, చూడండి. తీరని వీడియో కష్టాలను రాశారు. అలాగే చిన్నారులు విస్మించి తల్లి ఆత్మహత్య. ఇది దీనికి సంబంధించి. థ్యాంక్ యూ సో మచ్ అండి. త్వర చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.